హాయ్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం సార్. మనం ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ లో ఉన్నాం సార్. ఇక్కడ ఈ ఫిబ్ కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ ఒక 2024 నాటికి అత్యంత ధనవంతులు కలిగిన యొక్క టాప్ దేశాల్లో ఏ దేశం ఉండబోతుంది సార్ అంటే 2024 నాటికి ఆల్రెడీ ఉన్నది సార్. ఇది లక్సెంబర్గ్ కంట్రీ. అత్యంత ధనవంతులు కలిగిన టాప్ కంట్రీ అంటే లక్సెంబర్గ్ కంట్రీ సార్. సెకండ్ ఐర్లాండ్ ఉంది, స్విట్జర్లాండ్ థర్డ్ ప్లేస్ ఉంది, నార్వే ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో ఉన్న సంఘటన సార్. అమెరికాకు వస్తా అంటే లక్సెంబర్గ్ 1, ఐర్లాండ్ 2, స్విట్జర్లాండ్ 3, నార్వే 4, ఐస్లాండ్ 6, ఖతార్ 7, 8వ స్థానం డెన్మార్క్. అంటే 8 అమెరికా సార్, 9 ఇక్కడ డెన్మార్క్ కంట్రీ సార్. ఒక ఇండోనేషియా దేశం యొక్క అధ్యక్ష ఎన్నికల్లో ప్రభవ్ సుబియాంటో 2024 సంవత్సరం ఫిబ్రవరి 15 నాడు ఇండోనేషియాకి నూతన అధ్యక్షుడిగా ఈ ప్రభవ్ సుబియాంటో సార్. ఇక్కడ సుబియాంటో ఇతను అధ్యక్షుడి ఎన్నిక కావడం జరిగింది. గతంలో రక్షణ శాఖ మంత్రి కూడా పనిచేస్తున్న వ్యక్తి సార్. ఇక్కడ దేశానికి గతంలో జకో విడోడో అనే వ్యక్తి ఈ దేశం యొక్క అధ్యక్షుడిగా ఉన్నాడు ప్రెసెంట్లీ. అంటే ప్రభవ్ సుబియాంటో, ఈ ప్రభవ్ సుబియాంటో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన యొక్క వ్యక్తి సార్. ఇక్కడ దాదాపు 57% ఇతనికి ఓటింగ్ లభించిన యొక్క సంఘటన సార్. యొక్క ప్రభవ్ సుబియాంటో. ఇండోనేషియా అంటున్నాం సార్. భారత్ ఇండోనేషియా మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ముస్లిం జనాభాలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కంట్రీ, అత్యధికమైన దీవుల సముదాయాన్ని కలిగిన కంట్రీ యొక్క ఇండోనేషియా సార్. అది సంవత్సరానికి 322 రోజులు ఇక్కడ జావాలోని బోగోర్ వద్ద ఇక్కడే రెయిన్ వస్తుంది సార్ ఈ దేశంలో. ఓకే, రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఏమడతాడు సార్ ప్రభవ్ సుబియాంటో. ఈ ప్రభవ్ సుబియాంటో ఈయన ఏ దేశానికి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు? ఈ మధ్యన వార్తలకు వస్తున్న ప్రభవ్ సుబియాంటో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ లెవెల్ రేపు పోటీ పరీక్షల్లో అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఓకే, ఒక టెస్ట్ లో సార్ ఇక్కడ 500 వికెట్లు తీసిన యొక్క రెండవ బౌలర్ సార్ ఎవరంటే రవిచంద్రన్ అశ్విన్ సార్. ఇక్కడ రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ లో ఒక 500 వికెట్లు తీసుకునే యొక్క రెండవ బౌలర్. ఈయన కంటే ముందు సార్ ఇక్కడ అనిల్ కుంబ్లే. ఈ అనిల్ కుంబ్లే సార్ ఇక్కడ 619 వికెట్లు కూడా తీసుకోవడం జరిగింది సార్. భారత్ నుండి టెస్ట్ లో అత్యధికంగా వికెట్లు తీసుకున్న యొక్క ప్లేయర్ అంటే ఫస్ట్ అనిల్ కుంబ్లే, సెకండ్ వచ్చేసి ఇక్కడ రవిచంద్రన్ అశ్విని కుమార్ సార్. ఇక్కడ సెకండ్ వచ్చేసి ఒక తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఒక BCCI నుండి పాలి ఉమిగర్ అవార్డు యొక్క గ్రహీత ఈ రవిచంద్రన్, ఇక్కడ అశ్విన్ సార్. ఇక్కడ ఓకే, మరొకటి సార్ ఒక 2023 ఇయర్స్ సార్. ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రధానంగా సార్ ఇక్కడ మరొక అంశం సార్. ఒక దాదాపు సార్ ఇది 52 ఏళ్ల తర్వాత ఒక చంద్రమండలం మీద అంటే చంద్రమండలం మీదకి ఇక్కడ సార్ ఇక్కడ మరి అంటే ఒడిసిస్ అనే యొక్క ఒక నౌకని ఇక్కడ పంపించారు సార్. ఈ యొక్క అంటే ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా ఇక్కడ పంపించారు ఈ మధ్యనే సార్. ఓకే, యాక్చువల్గా సార్ ఇక్కడ ప్రధానంగా సార్ ఇక్కడ పెరీ గ్రీన్ అనే యొక్క ఒక ల్యాండర్ ఇది విఫలమైంది సార్. 52 ఏళ్ల తర్వాత అమెరికా నాసా స్పేస్ సెంటర్ చంద్రుని వద్దకి ఇక్కడ పెరీ గ్రీన్ పంపిస్తే ఈ టెక్నికల్ ఇష్యూ వల్ల ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఒక ప్రైవేట్ సంస్థ ఇది ఒడిసిస్ అనే నౌకను చంద్రమండలం మీద పంపితే ఇది విజయవంతంగా చంద్రుని వద్దకి చేరుకునే యొక్క సంఘటన సార్. ఇక్కడ ప్రధానంగా 19 ప్రపంచంలో అంతరిక్షంలో ఏదైనా విజయం సాధించిన తొలి కంట్రీ అంటే అమెరికా దేశం సార్. అంతరిక్షంలో ఏదైనా విజయం సాధించిన తొలి కంట్రీ అది రష్యా అయితే, చంద్రమండలం మీద ఏదైనా విజయం సాధించిన యొక్క తొలి కంట్రీ అంటే అమెరికా దేశం సార్. ఇక్కడ
ఓకే మరి ఇదే సార్ ఇక్కడ ఓకే పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లు మనకు అడిగే యొక్క అవకాశం కూడా ఈ ఏరియా నుండి సార్ ఇక్కడ ఓకే మరొక ప్రధానమైన యొక్క అంశం సార్ ఇక్కడ ఏంటి సార్ ఇది మరో ప్రధానమైన యొక్క అంశం సార్ అంటే ఎగ్జామినర్ ఇక్కడ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు క్యాచ్ చేయాలి సార్. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం సార్ మమతా బెనర్జీ యొక్క ప్రభుత్వం సార్ ఇక్కడ రీసెంట్లీ సార్ ఓకే మరి ముఖ్యంగా సార్ అంటే సార్ ఇక్కడ శారీరక లేదా మానసిక వైకల్యంతో బాధపడుతున్న సుమారు 15 లక్షల మంది యొక్క వృద్ధులకి 65 ఏళ్ళు పైబడిన యొక్క అర్హత కలిగిన యొక్క వృద్ధులకి నెలకి ఇక్కడ 3,000 రూపాయలు ఇవ్వాలనే యొక్క లక్ష్యంతో సార్ ఇక్కడ అంటే వయోశ్రీ యోజన్ సార్ ఇక్కడ వయోశ్రీ యోజన్ కార్యక్రమం ఇది ఏ స్టేట్లు ఇక్కడ అమల్లో ఉంది సార్ అంటే వెస్ట్ బెంగాల్ స్టేట్ లో అమల్లో ఉన్న సార్ 65 ఏళ్ళ యొక్క పైబడిన యొక్క వృద్ధుల కోసం సార్ ఇది వెస్ట్ బెంగాల్ అంటున్నాం సార్. సుందర్బాన్ యొక్క నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది, దుర్గాపూర్ యొక్క స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఉంది, ఒకేసారి ఇక్కడ నది ఆధారిత ఓడరేవు ఇక్కడ కలకత్తా ఓడరేవు ఇక్కడ ఉంది, హూగ్లీ నది సార్ ఇక్కడ ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఇక్కడ నుంచి మీరు ప్రధానంగా క్యాచ్ చేయాలి సార్. ఓకే ఇదే ఫిబ్రవరి 19th నాడు సార్ జార్ఖండ్ సార్ ఇది 2000 సంవత్సరము ఒక నవంబర్ 19th నాడు ఈ దేశంలో 28వ రాష్ట్రంగా ఏర్పడింది సార్. ఇక్కడ ఈ రాష్ట్ర మాజీ సీఎం అయిన హేమంత్ సోరెన్ పైన అవినీతి అక్రమాల యొక్క బయటికి రావడంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ప్రజెంట్లీ ఇక్కడ ఓకే సార్ మరి జార్ఖండ్ యొక్క నూతన యొక్క సీఎం ఎవరు సార్ అంటే చంపై ఓకే సోరెన్ సార్ ఇక్కడ చంపై సోరెన్ జార్ఖండ్ యొక్క నూతన సీఎంగా నియమితులైన యొక్క వ్యక్తి సార్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అంటే జార్ఖండ్ యొక్క ముక్తా మోర్చా పార్టీ ఈ రెండు పార్టీల కలయికతో ఇక్కడ అధికారంలో ఉన్న యొక్క సంఘటన సార్. జార్ఖండ్ డైనమిట్ అంటున్నాం, మహేంద్ర సింగ్ ధోని ఈ రాష్ట్రానికి చెందిన యొక్క వ్యక్తి సార్. ఇక్కడ ఇదే జార్ఖండ్ అంటున్నాం, ఈ దేశంలో తొలి స్టీల్ ప్లాంట్ ఇది 1907లోనే టాటా స్టీల్ ప్లాంట్ ఇది జంషెడ్పూర్లో నిర్మించిన సంఘటన. ఈ రాష్ట్రంలోనే బొకారో ఇనుముకు కర్మాగారం కూడా ఇక్కడ ఉన్న సార్ రష్యా సహకారంతో నిర్మించారు. రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఎలా ఆడతారు సార్ చంపై సోరెన్ ఏ రాష్ట్రం యొక్క సీఎం ఇలా రేపు పోటీ పరీక్షల్లో అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ ఓకే 2024 సంవత్సరం సార్ అది ఫిబ్రవరి సార్. ఇక్కడ ఫిబ్రవరి 7వ తేదీన ఈ దేశంలో అంటే యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్ యొక్క బిల్లును ఆమోదించిన యొక్క రాష్ట్రం అంటే ఉత్తరాఖండ్ ఇక్కడ రాష్ట్రం సార్. ఈ బిల్లుని ఇక్కడ ఆమోదించి సార్ ఇక్కడ మరి మొట్టమొదటిసారి సార్ ఈ మధ్యన సార్ ఇక్కడ అంటే దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేసిన యొక్క తొలి రాష్ట్రం అంటే ఉత్తరాఖండ్ క్యాపిటల్ డెహ్రాడూన్, జాతీయ పెట్రోలియం అకాడమీ ఇక్కడ ఉంది, జాతీయ మిలిటరీ అకాడమీ ఇక్కడ ఉంది, జాతీయ ఫారెస్ట్ అకాడమీ కూడా ఇక్కడే ఉన్న సరే యొక్క ఉత్తరాఖండ్ స్టేట్ లో ఈ దేశంలో తొలి వన్యమృగ సంరక్షణ కేంద్రం జిమ్మీ కార్బెట్ యొక్క నేషనల్ పార్క్ కూడా ఇక్కడ ఉంది. ఈ దేశంలో తొలి టైగర్ రిజర్వ్ సెంటర్ అంటే కర్ణాటకలో బందీపూర్ సార్. ఇక్కడ అంతరించిపోయిన యొక్క కూనో చీతల సంరక్షణ కేంద్రాన్ని ఈ మధ్య ఎక్కడ ప్రారంభించారంటే మధ్యప్రదేశ్లో ప్రారంభించిన యొక్క సంఘటన సార్. ఒకేసారి ఇక్కడ ఫిబ్రవరి 12వ తేదీ నాడు సార్ ఇక్కడ ఓకే మరి ముఖ్యంగా సార్ శ్రీలంక దేశం, మరొకటి ఇండియా సార్, ఇక్కడ మరో కంట్రీ సార్ ఇక్కడ మారిషస్ సార్. ఇక్కడ మారిషస్ ఇక్కడ సార్ మారిషస్ ఈ 3 దేశాలు ఇక్కడ సార్ ఓకే యూపీఐ పేమెంట్స్ యొక్క కార్యక్రమాన్ని ఫిబ్రవరి 12వ తేదీ నాడు
ఏ 3 దేశాలు ఇక్కడ ప్రారంభించుకునేసారంటే ఒకేసారి ఇక్కడ ఒకే డిజిటల్ చెల్లింపుల యొక్క కార్యక్రమాన్ని యూపీఐ సేవలు ఏ 3 దేశాలు ఇక్కడ ప్రారంభించేస్తారంటే రీసెంట్లీ ఇండియా, శ్రీలంక, మారిషస్. ఇక్కడ ఇండియా ప్రధాని సార్ ఇక్కడ ఓకే నరేంద్ర మోడీ, శ్రీలంక అధ్యక్షుడు ఓకే రనిల్ విక్రమ్ సింఘే, మారిషస్ యొక్క ప్రధాని ప్రవీణ్ ఒకేసారి ఇక్కడ జగన్నాథ్ మధ్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన యొక్క సంఘటన సార్. ఇది మరొక అంశం సార్. ఇక్కడ మరొక అంశం ఏంటి సార్ అంటే ఓకే 2000 సార్ ఇక్కడ 24 సంవత్సరం జనవరి 20 నాడు చంద్రమండలం మీద అడుగుపెట్టిన అంటే చంద్రమండలం మీద విజయవంతంగా ల్యాండ్ అయిన యొక్క ల్యాండర్ అంటే స్లిమ్ అనే యొక్క ల్యాండర్ సార్. ఇది స్లిమ్ అంటే సార్ ఇక్కడ ఓకే స్మార్ట్ ల్యాండర్ ఫర్ మూన్ సార్. ఇది ఒక స్లిమ్ అనే యొక్క ల్యాండర్ ను ఏ దేశం ఇక్కడ విజయవంతంగా చంద్రమండలం మీదకి పంపిస్తారంటే జపాన్ ఇక్కడ పంపిన యొక్క సంఘటన సార్. అయితే ముఖ్యంగా సార్ ఇక్కడ దీనితో పాటు సార్ ఇది మరి ఏంటి సార్ అంటే జనవరి 20న వెళ్తే ఇది ఫిబ్రవరి 8 నుండి ఇక్కడ పని ప్రారంభించిన సంఘటన. ఇప్పటి వరకు చంద్రమండలం మీదకి విజయవంతంగా ల్యాండ్ అయిన యొక్క దేశాలంటే 1 అమెరికా, రష్యా, చైనా, ఇండియా, జపాన్ సార్. 5వ దేశం సార్ ఇక్కడ చంద్రమండలం మీదకి విజయవంతంగా ల్యాండ్ అనే యొక్క జపాన్ యొక్క యోమో నౌక పేరే స్లిమ్ అనే యొక్క నౌక సార్. ఇది ఓకే స్లిమ్ అనే యొక్క నౌక సార్. ఇది ఓకే స్మార్ట్ ఓకే సార్ స్మార్ట్ ల్యాండర్ ఫర్ మూన్ అనే యొక్క శాటిలైట్ ని ఇక్కడ విజయవంతంగా పంపించిన సంఘటన. రేపు పోటీ పరీక్షల్లో లేటెస్ట్ ఎగ్జామ్లో ఇక్కడ నుంచి ప్రధానంగా అడిగే యొక్క అవకాశం కూడా ఉంటుంది సార్. మరొకటి సార్ ఇక్కడ ఓకే జి కిషన్ రెడ్డి సార్ సెంట్రల్ అయిన టూరిజం ఒకేసారి ఇక్కడ సాంస్కృతిక యొక్క కల్చర్ యొక్క మినిస్టర్ సార్. ఇక్కడ హైదరాబాద్లోని సాలార్జంగ్ యొక్క మ్యూజియంలో దేశంలోని డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ ఓకే డిజిటల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీకి శంకుస్థాపన చేయడం జరిగింది సార్. ఇది ఆర్కియాలజికల్ యొక్క సర్వే ఆఫ్ ఇండియా యొక్క నేతృత్వంలో ఈ మ్యూజియాన్ని ఇక్కడ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. రేపు ఎగ్జామ్లో అడుగుతాడు సార్. ఇక్కడ ఈ మధ్యనే సార్ ఇక్కడ డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ ఎక్కడ నిర్మాణానికైనా కిషన్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగిందంటే హైదరాబాదులో నిర్మాణానికి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది సార్. ఇది ఓకే మరొక అంశం సార్. ఇక్కడ ఏంటి సార్ మరొక అంశం సార్ అంటే ప్రధానంగా సార్ ఇక్కడ ఓకే ప్రపంచంలో ఎక్కువ కాలం పాటు సార్ అంతరిక్షంలో ఉండి ఒకే త్వరలో భూమికి తిరిగి రాబోతున్న యొక్క వ్యక్తి అంటే సార్ ఇక్కడ ఎవరు సార్ ఇక్కడ అంటే ఓలెగ్ కో అంటే నొనెంకో ఓలెగ్ కో నెనంకో సుమారు ఇక్కడ 1000 రోజుల పాటు అంతరిక్షంలో ఉండి రేపు మార్చి 8 నాడు భూమికి రాబోతున్న యొక్క సంఘటన సార్. ఇక్కడ గతంలో సునీత విలియమ్స్ సార్. ఇక్కడ సునీత విలియమ్స్ ఇది పోయినసారి తెలంగాణ యొక్క గ్రూప్ 2లో గతంలో అడిగిన బిడ్ సార్. తొలిసారి ఈమె 2006లో స్పేస్లోకి వెళ్ళినప్పుడు 195 డేస్, 2012లో వెళ్ళినప్పుడు 127 డేస్ పాటు ఉండి భూమికి తిరిగి వచ్చిన యొక్క వ్యక్తి సార్ యొక్క సునీత విలియమ్స్ సార్. ఇక్కడ ప్రధానంగా ఈ మధ్యన వార్తలకు వస్తున్న ఓలెగ్ నెనెంకో ఎందుకైనా వార్తలకు వస్తున్నారు ఓకే ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లో మనకి అడిగే అవకాశం సార్. ఈ మధ్యన సార్ ప్రధానమంత్రి ఏ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ
విమానాశ్రయంగా గుర్తించడం ఇక్కడ జరిగింది సార్. అంటే సూరత్ విమానాశ్రయం సార్. దేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్ నగరాల జాబితాలో ఇండోర్ తో పాటు సూరత్ కూడా ఇవాళ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఈ సూరత్ యొక్క ఎయిర్పోర్ట్ నే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గా అంటే ఫైండ్ అవుట్ చేసిన యొక్క సంఘటన సార్. ఈ మధ్యనే నరేంద్ర మోడీ సార్ ఇక్కడ అంటే అయోధ్యలో శ్రీ మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను కూడా ప్రధాని ఇక్కడ ప్రారంభించిన యొక్క సంఘటన సార్. ఓకే సార్, వ్యోమిత్ర. ఓకే సార్, వ్యోమిత్ర అనే యొక్క ఒక సార్ ఇక్కడ రోబోట్ సార్. ఇక్కడ మహిళా రోబోట్ సార్ ఇక్కడ. ఓకే, వ్యోమిత్ర అనే యొక్క మహిళా రోబోట్ ను త్వరలో ఇక్కడ అంతరిక్షంలోకి పంపించబోతున్నారు. ఇండియా గగనయాన్ ప్రాజెక్టు ద్వారా ఒకే నలుగురు వ్యక్తుల్ని ఇక్కడ స్పేస్ లోకి పంపించబోతుంది. 1 పర్సన్ ఇక్కడ సార్ బాలకృష్ణ నాయర్, మరొక ఆయన అజిత్ కృష్ణన్, మరొక ఆయన అంగద్ ప్రబంధ్ సార్ ఇక్కడ, మరొక ఆయన ఎస్ శుక్లా. ఇద్దరిని కూడా నరేంద్ర మోడీ వీళ్ళే రేపు స్పేస్ లోకి వెళ్ళబోయేదని చెప్పి ఆయన ఒక ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది సార్ ఇక్కడ. మరి ఇలాంటి యొక్క పరిస్థితుల్లో ప్రధానంగా సార్ ఇక్కడ వీళ్ళకన్నా ముందే ఒక ఇస్రో ఒక వ్యోమిత్ర అనే యొక్క ఒక రోబోట్ ను కూడా మహిళా రోబోట్ ను కూడా పంపించబోతున్న యొక్క సంఘటన సార్ ఇక్కడ. ఓకే, మరి ముఖ్యంగా సార్ 2025 నాటికి భారతదేశం మానవ సహిత అంతరిక్ష విమానం సార్ ఇక్కడ ఇది కూడా ప్రయాణించబోతున్న యొక్క సంఘటన. ఇప్పటివరకు ఇండియా సొంతంగా అంతరిక్షంలోకి రాకేష్ శర్మ పంపించాం. అదైనా మనం రష్యా సహకారంతోనే రాకేష్ శర్మని ఇక్కడ పంపించినాం అక్కడ. కానీ రేపు సొంతంగా మన రాకెట్ ద్వారా మన సెంటర్ నుండి 4 వ్యక్తులను ఇక్కడ రేపు త్వరలో స్పేస్ లో కూడా పంపించబోతున్నాం. రేపు ఎగ్జామ్లో ఏమంటాడు సార్, ఈ మధ్యనే అంటే మహిళా రోబోట్ వ్యోమిత్ర ఇది ఎందుకు వార్తలకు వస్తుంది, ఇలా రేపు పోటీ పరీక్షల్లో అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఓకే, నేవల్ ఓకే సార్ సివిలియన్ల యొక్క సంవత్సరంగా గుర్తించింది 2024. భారత నావికాదళం సార్ ఇక్కడ భారత నావికాదళం ప్రధానాధికారి రాధాకృష్ణ హరికుమార్ భారత నావికాదళం ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉన్న సార్ ఇక్కడ. ఈ దేశంలో 1971లో మన సైన్యం ఇక్కడ పాకిస్తాన్ పై యుద్ధంలో విజయం సాధించిన యొక్క గుర్తుగా December 4ను ఎవ్రీ ఇయర్ జాతీయ నావిక దళం రోజుగా పిలుస్తున్నాం సార్ ఇక్కడ. ఈ 2024ను ఐక్యరాజ్య సమితి ఏమో ఒంటెల సంరక్షణ సంవత్సరంగా గుర్తించింది. భారత ఇండియన్ ఆర్మీనేమో ఇండియా సాంకేతికత సంవత్సరంగా గుర్తించింది. ఓకే, మరి ఆ నేషనల్ అంటే నేవీనేమో నేవల్ సివిలియన్ల యొక్క సంవత్సరంగా ఫైండ్ అవుట్ చేసిన యొక్క సంఘటన. ఓకే, మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా అన్ని రంగాల్లో మనం స్వయం సమృద్ధిని సాధించే యొక్క లక్ష్యంగా ముందుకు పోవాలని చెప్పి ఈ పిలుపుని ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. ఇది ఓకే సార్. ముఖ్యంగా సార్ ఇక్కడ 2024 సంవత్సరం ఫిబ్రవరి సార్ ఇక్కడ ఓకే 12 నుండి 14 వరకు మోడీ సార్ ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఖతార్ ఈ 2 దేశాలను ఇక్కడ ఈ ఇయర్ లో పర్యటించిన యొక్క సంఘటన సార్. ఖతార్తో రక్షణ పరమైన ఆర్థిక పరమైన వాణిజ్యపరమైన యొక్క అంశాలపై ఒప్పందాన్ని అంగీకరించారు. గతంలో ఖతార్ వివిధ నేరాల వల్ల అరెస్ట్ అయిన 8 మంది న్యాయ అధికారులను మరణశిక్ష విధిస్తే దాన్ని ఇక్కడ మరణశిక్షను అక్కడ రద్దు చేస్తూ వాళ్ళ విడుదల చేయడానికి ప్రధానమంత్రి కృషి చేయడం జరిగింది సార్ ఇక్కడ. ఈ మధ్యనే సార్ ఫిబ్రవరి 14 నాడు అబుదాబిలో స్వామి నారాయణ హిందూ దేవాలయం యొక్క టెంపుల్ నిర్మాణానికి
టెంపుల్ను 2017లో నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేస్తే 2024 ఫిబ్రవరి 14 నాడు స్వామినారాయణ యొక్క హిందూ దేవాలయాన్ని ఇక్కడ ప్రారంభించారు. ఈ దేశంలో అక్కడ ఫిబ్రవరి 13, 14 నాడు వరల్డ్ గవర్నమెంట్ అనే యొక్క మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ కూడా టర్కీ, ఇండియా, మరి ఈజిప్ట్ కూడా గౌరవ అతిథులు కూడా పాల్గొనే యొక్క సంఘటన సార్. ఇదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి ది ఆర్డర్ ఆఫ్ జాయెద్ అవార్డు కూడా మోడీ స్వీకరించిన యొక్క సంఘటన సార్ ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ రేపు పోటీ పరీక్షలో వీటి గురించి మనకి ఎగ్జామ్ లో అడిగే యొక్క అవకాశం కూడా ఈ ఏరియా గురించి ఉంటుంది సార్. ఈ మధ్యన సార్ అంటే ఎథనేషియా అంటే సార్ మెర్సీ కిల్లింగ్ యొక్క యాక్ట్ లేదా ఎథనేషియా ప్రకారం ఈ మధ్యనే తమకు ఇక్కడ చనిపోయిన యొక్క అంటే డెన్మార్క్ యొక్క నెదర్లాండ్ యొక్క మాజీ ప్రధాని ఆయన భార్య సార్ ఇక్కడ డ్రైస్ వాన్ ఆగ్ట్ అనే యొక్క పర్సన్, ఆయన భార్య యుజిని సార్ ఇక్కడ ఇద్దరు కూడా ఆల్రెడీ వృద్ధాప్య దశలో ఉన్నారు, చావుకు దగ్గరలో ఉన్నారు. మనం ఏమి చేయలేని చెప్పి తమకు అక్కడ మరి చనిపోయిన యొక్క వ్యక్తులంటే డ్రైస్ వాన్ ఆగ్డ్ సార్ ఇక్కడ యుజినిక్ సార్ ఇక్కడ. ఈ మధ్యనే ఏ దేశ ప్రధాని ఎథనేషియా అనే యొక్క విధానం ద్వారా చనిపోవడం జరిగింది. ఇలా రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లో మనకి అడిగే యొక్క అవకాశం కూడా ఇక్కడ నుంచి సార్ ఇక్కడ. సార్ 2024 ఇయర్ గ్రామీ అవార్డులు సార్ ప్రపంచంలో సంగీతంలో అత్యున్నతమైన యొక్క అవార్డు అండి గ్రామీ అవార్డు సార్. ఇది ఈ గ్రామీ అవార్డులో 4వసారి బెస్ట్ ఆల్బమ్ అంటే సార్ ఇక్కడ ది మిడ్ నైట్ బెస్ట్ ఆల్బమ్, ఇక్కడ ట్రైలర్ షిఫ్ట్కు ఇక్కడ 4వసారి వరుసగా ఇక్కడ సార్ మనకు అవార్డు కూడా బెస్ట్ ఆల్బమ్ యొక్క అవార్డు కూడా రావడం జరిగింది సార్. ఈసారి మన యొక్క భారత్ నుండి శంకర్ మాదేవన్ సార్, మరొక ఆయన గణేష్ నాయర్, దాదాపు ఇక్కడ సార్ జాకీర్ హుస్సేన్ మన భారతీయులు కూడా ఈ 2024కి గ్రామీ అవార్డు కూడా రావడం జరిగింది సార్ ఇక్కడ. సార్ ఈ మధ్యన సార్ ఇక్కడ నగేష్ ట్రోఫీ సార్, ఇది నగేష్ ట్రోఫీ, అందులో యొక్క క్రికెట్ టైటిల్ నగేష్ ట్రోఫీ. ఈ ట్రోఫీ యొక్క విజేత అంటే ఈసారి కర్ణాటక జట్టు విజేత అయింది, మన ఆంధ్రప్రదేశ్ జట్టు ఇక్కడ ఓటమి పాలైంది సార్. మన యొక్క భారత మరి అందులో జట్టు యొక్క కెప్టెన్ అజయ్ రెడ్డి, ఈ యొక్క అజయ్ రెడ్డి సార్, ఈ అజయ్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ప్రధానంగా సార్ ఆయనకి మరి లాస్ట్ ఇయర్ అర్జున్ అవార్డు కూడా ఇతనికి ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ. ఇతని మాత్రం 2024 ఇయర్ నగేష్, అందులో యొక్క క్రికెట్ టైటిల్ విన్నర్ అంటే కర్ణాటక, ఓటమి అంటే ఇక్కడ ఏపీ జట్ ఇక్కడ ఓడిపోయిన సంఘటన సార్. రీతు బ్రహీ సార్ ఇక్కడ రీతు బ్రహీ సార్, ఈమె ఉత్తరాఖండ్ యొక్క హైకోర్టుకి నూతన చీఫ్ జస్టిస్ గా ఈ రాష్ట్ర యొక్క గవర్నర్ గుర్మీత్ సింగ్ తో ఈమె ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సార్. ఫిబ్రవరి 2వ తేదీ నాడు ప్రమాణ స్వీకారం చేసిన యొక్క సంఘటన సార్ ఇక్కడ. సార్ మరి ముఖ్యంగా సార్ ఇక్కడ మరి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం సార్ ఇక్కడ ముందుగానే సార్ ఇక్కడ అంటే ముందుగానే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వ్యాధిని గుర్తించడానికి సవేర్ అనే యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించిన యొక్క సంఘటన సార్. హర్యానా రాష్ట్రం కపిల్ దేవ్, ఈ రాష్ట్రమే కల్పన చావ్లా, ఈ రాష్ట్రమే మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్ ఉన్న రాష్ట్రం ఈ రాష్ట్రమే. చరిత్రలో 3 పానిపట్ యుద్ధాలు జరిగాయి. పానిపట్ అనే యొక్క ప్రాంతం కూడా ఇక్కడే ఉన్న సార్. ఇది హర్యానా రాష్ట్రం సార్ ఇక్కడ ప్రధానంగా. సార్ మరొక అంశం ఇది ఏంటి సార్ అంటే ఎగ్జామినర్ మనకి ఇది ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఇక్కడ క్యాజువల్ సార్
ఈ ఏరియా నుండి దేశంలో తొలిసారిగా మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఒక సార్ హెలికాప్టర్ సర్వీసును ప్రారంభించిన యొక్క రాష్ట్రం కూడా రీసెంట్లీ ఉత్తరాఖండ్ యొక్క రాష్ట్రమే. ఈ మధ్యనే యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్ విధానాన్ని అమలు పరిచిన యొక్క రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే. రీతు బ్రహీసర్ ఇక్కడ రీతు బహిరి ఈమె ఈ రాష్ట్రానికి నూతన హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ గా నియమితులు కావడం జరిగింది. ఒకే నేషనల్ లెవెల్లో కరెంట్ అఫైర్స్ కోసం ఒకే ఈ టైపులో అడిగే యొక్క అవకాశం కూడా ఈ ఏరియా నుండి ఉంటుంది సార్. ఇక్కడ పోటీ పరీక్షల్లో ఈ మధ్యనే సార్ 2023-24కి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా, రెండోది చైనా, మూడోది జర్మనీ, నాలుగోది ఇక్కడ జపాన్, ఐదోది ఇక్కడ ఇండియా సార్. ఇక్కడ మొన్నటి వరకు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన మూడో దేశం అంటే జపాన్ ఉండే. జపాన్ ఇవాళ 4th ప్లేస్కి వచ్చి జర్మనీ ఇక్కడ 3rd ప్లేస్కి వచ్చిన యొక్క సంఘటన సార్. ఇక్కడ ప్రధానంగా ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఇక్కడ నుంచి మీరు క్యాచ్ చేయాలి సార్. ఇది ఓకే. మరొకటి సార్ ఇక్కడ ప్రధానంగా సార్ ఓకే భారతదేశం ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క సంస్థలో ఆల్రెడీ 31 దేశాలు ఇక్కడ ఉన్నాయి సార్. ఇది ఫ్రాన్స్ అంటే ప్యారిస్ ఆధారిత యొక్క ఒకే సంస్థ సార్. ఇది ఈ సంస్థలో భారతదేశం ఇక్కడ మెంబర్షిప్ కోసం ఇది ప్రయత్నిస్తున్న యొక్క సంఘటన సార్. ఈ మధ్యనే భారతదేశం ఏ సంస్థలో మెంబర్షిప్ కోసం ఇక్కడ ప్రయత్నిస్తుందంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనే యొక్క సంస్థలో మెంబర్షిప్ కోసం ఇక్కడ ప్రయత్నిస్తున్న యొక్క సంఘటన సార్. ఓకే. మరొకటి సార్ 2024 ఇయర్ అంటే హెన్లీ పాస్ ఫోటో సార్. ఇక్కడ హెన్లీ పాస్ సార్ ఇక్కడ ఫోటో ప్రకారం ప్రపంచంలో వరల్డ్ మోస్ట్ ఇక్కడ పవర్ఫుల్ పాస్ ఫోటో కలిగిన యొక్క కంట్రీస్ యొక్క జాబితాలో ఇండియా 80వ స్థానం ఉన్న సార్. ఇక్కడ 1st ప్లేస్ లో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ సార్. ఇక్కడ ఒక ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యొక్క పాస్ ఫోటో సార్. ఇది చివరి ప్లేస్ ఇది ఆఫ్ఘనిస్తాన్ 194 ప్లేస్ లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ సార్ ఇది ప్రపంచంలో హ్యాపీనెస్ ఇండెక్స్ లో చివరి ప్లేస్ ఉంది. ప్రపంచంలో లింగ వివక్షతలో చివరి ప్లేస్ ఉంది. సార్కులో చివరి కంట్రీ కూడా ఆఫ్ఘనిస్తానే. WTOలో చివరి కంట్రీ కూడా ఆఫ్ఘనిస్తానే. ప్రపంచంలో శక్తివంతమైన పాస్ ఫోటో కలిగిన దేశాల జాబితాలో చివరిది కూడా ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ సార్. ఒకే ఇండెక్స్ నుండి ఇలాంటి యొక్క అంశాలపై ప్రధానంగా పోటీ పరీక్షల్లో అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. 1 నుండి 4 వరకు ఉన్న దేశాలని గుర్తించమని చెప్పి ఈ టైప్లో రేపు ఎగ్జామ్లో అడిగే అవకాశం సార్. ఓకే. ఫిబ్రవరి 18th నాడు సార్ ఇక్కడ ఓకే ఫస్ట్ ఉమెన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇక్కడ ఉమెన్ టైటిల్ యొక్క ఫస్ట్ విజేత అంటే ముంబై ఇండియన్స్ ఇక్కడ ఓకే. మరి సార్ అంటే ఈ యొక్క అంటే IPL T20 ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క టైటిల్ సార్. ఇక్కడ ప్రధానంగా సార్ ఇక్కడ మరి ఎవరి యొక్క విజేత అంటే ఈ యొక్క ముంబై ఇక్కడ విజేత అయింది. దుబాయ్ క్యాపిటల్ ఇక్కడ ఓడిపోయిన యొక్క సంఘటన సార్. ఇది ప్రధానంగా ఓకే సార్. మరో అంశం సార్ ఇది అంటే యోగ్యశ్రీ సార్. ఇక్కడ వయోజన శ్రీ వేరు. వయోజన శ్రీ అంటే 65 ఏళ్ళ పైబడిన వృద్ధులకి నెలకి 3,000 రూపాయల పెన్షన్ కోసం మమతా బెనర్జీ ప్రారంభించింది. ఇక్కడ సార్ యోగ్యశ్రీ అనేక అదేమో వయోజన శ్రీ ఇదేమో యోగ్యశ్రీ సార్. ఇక్కడ సార్ ఇది షెడ్యూల కులాల షెడ్యూల తెగల యొక్క విద్యార్థులకి పోటీ పరీక్షల్లో అంటే కోచింగ్ తీసుకోవడం కోసం ఆర్థిక సాయంగా మరి సార్ ఇక్కడ మరి ఈ వెస్ట్ బెంగాల్ యొక్క ప్రభుత్వం ఇది ప్రారంభించిన ప్రోగ్రామే యోగ్యశ్రీ అనే కార్యక్రమాన్ని రీసెంట్లీ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం
జరిగింది సార్ ఇక్కడ. ఓకే, దేశంలోనే సార్ సముద్రం మీద దేశంలో అత్యంత పొడవైన సముద్ర వంతెన ముంబై ట్రాన్స్ ఇది హార్బర్ లింక్ సార్ ఇది. ఓకే సార్, ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ఇది ఈ ముంబైలో ఉన్న సెవరి రాయ్గఢ్ జిల్లాలో నావా శేవ ప్రాంతం మధ్య దీన్ని నిర్మించారు సార్. 21.8 కిలోమీటర్స్ దూరం సార్ ఇది. ఓకే, సముద్రం మీద మాత్రం 16 ఇక్కడ 50 కిలోమీటర్స్ సార్. ఇక్కడ భూమి పైన మాత్రం ఇది ఓకే సార్ 55.50 కిలోమీటర్స్ సార్ ఇక్కడ. ఓకే సార్, ఈ మధ్యనే సముద్ర వంతెన అంటే దేశంలో అది పొడవైన సముద్ర వంతెనను ఏ నగరంలో ప్రారంభించారంటే ముంబైలో 2024 జనవరి. ఓకే సార్, ఇక్కడ 12వ తేదీ ఇదే మహారాష్ట్రంలో నాసిక్ లో 27వ జాతీయ యువజన వేడుకల సందర్భంగా నరేంద్ర మోడీ వెళ్ళి ఈ వంతెనను కూడా ఇక్కడ ప్రారంభించారు. ఈ మధ్యన సార్ దేశంలోనే పొడవైన తీగల వంతెనను ఎక్కడ అంటే ద్వారకలో, గుజరాత్ లో ద్వారకలో ప్రారంభించారు. ఈ వంతెన యొక్క పేరు సార్ ఇక్కడ సుదర్శన్ సేతు అనే పేరును కూడా ప్రతిపాదించిన యొక్క సంఘటన సార్. 4వసారి సార్ ఇక్కడ బెస్ట్ ఆల్బమ్ యొక్క విన్నర్ టేలర్ స్విఫ్ట్ సార్. ఇక్కడ మిడ్ నైట్ అనే ఆల్బమ్ కి 4వసారి ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు యొక్క గ్రహీత. ఒక అమెరికా ప్రపంచంలో సంగీతంలో అత్యున్నతమైన యొక్క అవార్డు అంటే సార్. ఈ మధ్యన సార్ ఫిబ్రవరి 9 నాడు ఒకే అయోధ్యలో రామ మందిరాన్ని సందర్శించిన తొలి విదేశీ నేత అంటే సార్ ఇక్కడ భీమన్ ప్రసాద్ సార్. ఇక్కడ ఈ యొక్క భీమన్ ప్రసాద్ ఫిజీ కంట్రీ యొక్క ఉప ప్రధాని సార్. ఇక్కడ ఫిజీ దేశం యొక్క ఉప ప్రధానిగా కొనసాగుతున్న యొక్క వ్యక్తి సార్. ఇక్కడ ఫిజీ అనేది పసిఫిక్ మహాసముద్రంలో చిన్న దీవి. ఫిజీ క్యాపిటల్ సువా. ఫిజీకి ఇండియా మధ్య మంచి సంబంధాలు ఉన్న యొక్క సంఘటన సార్. భీమన్ ప్రసాద్ సార్ ఇక్కడ తొలి విదేశీయుడు సరైన ప్రధానంగా. ఓకే, మరొక అంశం సార్ ఇది ఏంటి సార్ ఇక్కడ మరొక అంశం సార్ అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవస్థాపక, గతంలో ఈయన భారత క్రికెట్ కౌన్సిల్ కి చైర్మన్ గా, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కి చైర్మన్ ఉన్న వ్యక్తి సార్ ఈయన. ఓకే, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ శరద్ చంద్ర పవార్. ఓకే సార్, ఈయన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ శరద్ చంద్ర పవార్ అనే పార్టీని ఈ మధ్య స్థాపించుకున్న సంఘటన సార్. ఓకే, ఈ మధ్య సార్ అజిత్ పవార్ ఇక్కడ ఈయన సోదరుడే. ఈయన పార్టీని చీల్చి, ఎన్సిపి పార్టీని చీల్చి కొద్దిమంది ఎమ్మెల్యేలు తీసుకొని ఆయన బీజేపీలో కలవడం జరిగింది. అలాంటి పరిస్థితిలో ఈయన నేషనల్ కాంగ్రెస్ పార్టీ శరద్ చంద్ర పవార్ అనే పార్టీని మధ్య ఇంట్రడ్యూస్ చేసిన యొక్క పర్సన్ సార్. ఈయన మాత్రం ఈ మధ్యన సార్ నీరజ్ చోప్రా ఒక స్విట్జర్లాండ్ యొక్క ఫ్రెండ్లీ టూరిజం విభాగానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న వ్యక్తి సార్. ఇతనికి మధ్య ఒకే ఐస్ ప్యాలెస్ లో స్మారక పలకతో స్విట్జర్లాండ్ యొక్క ప్రభుత్వం ఇతన్ని సన్మానించిన యొక్క సంఘటన సార్. హర్యానా యొక్క జావెలిన్ త్రో ప్లేయర్ 2021లో ఒలింపిక్స్ లో 87.58 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన యొక్క భారతీయ ప్లేయర్ సార్. ఈయన మాత్రం ఇక్కడ ప్రధానంగా సార్. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఈ మధ్యనే మా సార్వభౌమాధికారం దెబ్బతింటుంది కాబట్టి మే 10 నాటికి భారత సైన్యం ఇక్కడ మాల్దీవుల్ని వదిలేసి పోవాలని చెప్పి ఆదేశించిన వ్యక్తి ఈ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్కడ సార్ ముయూజ్ లేదా కొన్ని పేపర్లో ఫయూజ్ అని కూడా ఉంటుంది సార్. ఇక్కడ మొహమ్మద్ ముయూజ్ సార్. ఇక్కడ ఓకే, మరొక అంశం సార్. ఇక్కడ మరొక అంశం ఇది ఏంటి సార్ అంటే దేశంలో తొలిసారిగా ఎమర్జెన్సీ
మెడికల్ హెలికాప్టర్ అంటే ఎమర్జెన్సీ కోసం మెడికల్ అంటే ఎమర్జెన్సీ మెడికల్ కోసం హెలికాప్టర్ సర్వీస్ ను ప్రారంభించిన యొక్క రాష్ట్రం అంటే ఉత్తరాఖండ్. ఓకే, ఇక్కడ సి అంబులెన్స్ కార్యక్రమాన్ని ఈ మధ్య ప్రారంభించిన యొక్క రాష్ట్రం అంటే ఇది కర్ణాటక రాష్ట్రం సార్. 7 కోట్ల రూపాయలతో ఈ యొక్క కర్ణాటక ప్రభుత్వం సి అంబులెన్స్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన సంఘటన 2024 సార్ ఫిబ్రవరి 16 నాడు సార్ ఇక్కడ ఒకే జైల్లోనే చనిపోయిన యొక్క రష్యా ప్రతిపక్ష నాయకుడు అంటే సార్ ఇక్కడ అలెక్సీ నావల్నీ రష్యా యొక్క ప్రతిపక్ష నాయకుడు 2021 నుండి జైల్లో ఉంటున్న యొక్క వ్యక్తి సార్ ఇక్కడ. ఓకే సార్, యమాలో నేనేడ్స్ అనేక ఈయన జైల్లో ఉంటున్న యొక్క సంఘటన సార్. ఎవరి పోటీ పరిస్థితి అడుగుతారండి. ఈ మధ్యనే రష్యా జైల్లో మరణించిన యొక్క ఈ దేశం యొక్క ప్రతిపక్ష నాయకుడి యొక్క పేరేంటి? ఈ టైపులో ఈ కన్సెప్ట్ ఎగ్జామ్ లో అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఓకే, ఈ మధ్యన సార్ అంతర్జాతీయ న్యాయస్థానం నెదర్లాండ్ లో ది హెగ్ సిటీ యొక్క కేంద్రంగా పనిచేస్తుంది. మొత్తం 15 మంది న్యాయమూర్తులు, పదవీ కాలం 9 సంవత్సరాలు. ప్రధానంగా మాట్లాడే భాషలు ఇంగ్లీష్, ఫ్రెంచ్ సార్. ఇక్కడ ప్రజెంట్లీ దిల్వీరి భండారి ఈ సంస్థలో జడ్జిగా పనిచేస్తున్న భారతీయుడు. మొన్నటి వరకు అంతర్జాతీయ న్యాయస్థానానికి జడ్జిగా ఉన్న వ్యక్తి అంటే ఆయన ఎవరు సార్ అంటే అక్కడ జాన్ డోన్ గుయ్. ఈ మధ్యనే ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ అంటే అంతర్జాతీయ న్యాయస్థానానికి నూతన చీఫ్ జస్టిస్ గా నియమితులైన యొక్క వ్యక్తి సార్. ఈయన నవాబ్ సలాం. ఈయన ఒకే బెలారస్ అంటే లెబనాన్ కంట్రీ సార్ ఇక్కడ. ఓకే, లెబనాన్ దేశం సార్ ఇక్కడ. లెబనాన్ కంట్రీకి చెందిన వ్యక్తి సార్. 3 ఏళ్ల పాటిన ఈ పదవిలో ఉంటారు సార్ ఇక్కడ ఈ యొక్క ఓకే నవాబ్ సలాం ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ గతంలో లెబనాన్ తరపున ఐక్యరాజ్య సమితిలో రాయబారిగా విధులు నిర్వహించిన యొక్క వ్యక్తి సార్. ఇతను ఇక్కడ ప్రధానంగా ఓకే. మరొక అంశం సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే ఎగ్జామినర్ ఇది ఏ టైపులో ఏ లెవెల్లో అడిగిన క్యాజువల్ సార్. ఈ మధ్యనే ఫిబ్రవరి 14 నాడు అబుదాబిలో 27 ఎకరాల యొక్క స్థలములో నిర్వహించిన యొక్క సార్ ఓకే బిఏపిఎస్ యొక్క ఆధ్యాత్మిక నాయకుడు స్వామి మహాంతికడ స్వామి మహారాజు సార్ ఇక్కడ. ఓకే, ఇది సార్ ఇది స్వామి నారాయణ హిందూ దేవాలయం సార్ ఇక్కడ మోడీ ప్రారంభించిన యొక్క సంఘటన సార్. రేపు పోటీ పరీక్షల్లో ప్రధానంగా మనకి ఇది అడిగే యొక్క అవకాశం కూడా ఎగ్జామ్లో మనకి సార్. ఇక్కడ అమెరికా 150 సంవత్సరాల యొక్క చరిత్రలో సార్ ఇక్కడ అమెరికా చరిత్రలో హోమ్ ల్యాండ్ యొక్క రక్షణ మంత్రి అలెజాండ్రా మయోర్కాస్ ఇక్కడ. ఓకే, అలెజాండ్రో మయోర్కాస్. ఓకే, అలెజాండ్రో మయోర్కాస్ సార్ ఇక్కడ. ఇతని పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన యొక్క సంఘటన సార్. ఇతని పైన ఇక్కడ ప్రధానంగా ఓకే సార్. మరొక ప్రధానమైన యొక్క అంశం సార్ ఇది ఏంటి సార్ అంటే సార్ ఎగ్జామినర్ ఇక్కడ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈజీగా ఇక్కడ క్యాచ్ చేయాలి సార్ ఇక్కడ. ఓకే, ఫిబ్రవరి 19 నుండి ఫిబ్రవరి 27 వరకు విశాఖ తీరంలో ఆపరేషన్ సార్ ఇది ఆపరేషన్ మిలాన్ పేరుతో సార్ ఇక్కడ ఓకే న్యావీ విన్యాసాలు ఇక్కడ జరుగుతున్నాయి సార్. 10 రోజుల పాటు యొక్క న్యావీ విన్యాసాలు సార్ ఇక్కడ 50 దేశాలు ఇక్కడ పాల్గొంటాయి సార్. ఇక్కడ
ఈ విన్యాసాల్లో ప్రధానంగా సార్ ఈ విన్యాసాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ ఇక్కడ ప్రారంభించారు సార్. ఇదే బిట్టు ఏపీ యొక్క గ్రూప్ 2లో ఫిబ్రవరి 25 నాడు జరిగిన యొక్క గ్రూప్ 2లో అడిగిన యొక్క బిట్ సార్. ఇది ప్రధానంగా ఓకే సార్. మరొక అంశం ఇది ఏంటి సార్ అంటే ఫిబ్రవరి 2వ తేదీ అంతర్జాతీయ చిత్తడి నేలల యొక్క రోజు సార్. ఇది ఈ రోజు థీమ్ వెయిట్ ల్యాండ్స్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్ అనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ ప్రధానంగా ఓకే 1971లో ఓకే కాస్పియన్ సముద్రం దగ్గర సార్ ఇక్కడ కాస్పియన్ సముద్రం దగ్గర రామ్సేర్ అనే ప్రాంతంలో తొలిసారిగా చిత్తడి నేలల యొక్క సంరక్షణ పైన ఒక మీటింగ్ జరిగితే 1972 నుండి ఫిబ్రవరి 2వ తేదీని అంతర్జాతీయ చిత్తడి నేలల రోజుగా పరిగణిస్తున్నారు సార్. ఇప్పటికి ఇండియాలో 80 పైగా చిత్తడి ప్రాంతాలు ఉన్నాయి. అత్యధికంగా తమిళనాడులో 16 ఇక్కడ ప్రాంతాల్ని చిత్తడి ప్రాంతాలుగా ఇక్కడ గుర్తించిన యొక్క సంఘటన సార్. ఇది ప్రధానంగా ఓకే. మరొక అంశం సార్ 2024 సంవత్సరం సార్ ఇక్కడ ఓకే ఫిబ్రవరి 19 నుండి సార్ ఇక్కడ మార్చి 9 వరకు 71వ మిస్ వరల్డ్ పోటీలు సార్. మిస్ వరల్డ్ పోటీలు ఇక్కడ ఢిల్లీలో సార్ ఇక్కడ ఢిల్లీలో నిర్వహించిన యొక్క సంఘటన సార్. ఈ పోటీల్లో మన యొక్క ఇండియా నుండి కన్నడ బ్యూటీ సినీ శెట్టి ఇక్కడ సార్ సినీ శెట్టి పాల్గొన్న సంఘటన సార్. ఓకే 2024లో ఇండియాలో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీలకి పాల్గొనే యొక్క భారతీయురాలంటే ఎవరు సార్ అంటే సినీ శెట్టి అనే బ్యూటీ సార్. ఇక్కడ ఓకే నువ్వే నా లక్ష్యం నువ్వే నా గుర్తు ఇక్కడ ఈ యొక్క థీమ్తో ఆమె ఈ పోటీలో పాల్గొన్నది. నువ్వే నా లక్ష్యం నువ్వే నా గుర్తు సార్. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు క్యాచ్ చేయాలి సార్. ఎంత చదువుతుంది ఇక్కడ ముఖ్యంగా సార్ ఎగ్జామినర్ ఇక్కడ ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఇక్కడ నుంచి నిలబడగలగాలి సార్. నువ్వు ఒక విజేతగా ఇక్కడ నుంచి పోటీ పరీక్షల్లో ఉండాలి సార్ యొక్క ఏరియాస్ నుంచి. ఓకే సార్. మరి ముఖ్యంగా సార్ 2024 ఫిబ్రవరి 17 నాడు సార్ ఇక్కడ జిఎస్ఎల్వి ఓకే జిఎస్ఎల్వి సార్ F-14 రాకెట్ ద్వారా సార్ ఇక్కడ ఓకే ఇన్షాట్ ఓకే సార్ ఇన్షాట్ 3DS సార్ ఇక్కడ 3DS అనే ఉపగ్రహాన్ని విజయవంతంగా పంపించారు సార్. మరి సముద్ర ఉపరితలం మీద ఉన్న యొక్క రవాణా అంటే సమాచారం వాతావరణ యొక్క సమాచారం డేటా సమాచారాన్ని సేకరించడమే దీని యొక్క ప్రధానమైన లక్ష్యం. దీని బరువు సార్ ఇక్కడ అంటే 2275 కేజీల యొక్క బరువు ఉంటుంది సార్. దీని యొక్క వెయిటేజ్ మాత్రం ఓకే సార్. మరొకటి సార్ ఇక్కడ తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో కొమరవెల్లి యొక్క రైల్వే స్టేషన్ యొక్క నిర్మాణానికి ముఖ్యమంత్రి ఇక్కడ అంటే కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది సార్. ఆనాడు 1671లో సరైఘట్ యొక్క యుద్ధంలో యుద్ధంలో ఈయన నాయకత్వం వహించిన వ్యక్తి బీర్ లచిత్ బోర్ఫుకాన్ సార్. ఇక్కడ బీర్ లచిత్ యొక్క బోర్ఫుకాన్ యొక్క విగ్రహాన్ని జోరట్లోని అలోంగపర్ లో నరేంద్ర మోడీ ఇక్కడ ఆవిష్కరించిన యొక్క సంఘటన సార్. ఈ మధ్యనే 125 అడుగుల ఎత్తులో ఎవరి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించారంటే సార్ ఇక్కడ బీర్ లచిత్ బోర్ఫుకాన్. జనవరి 19 నాడేమో సార్ ఏపీలో స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహం 165 అడుగుల ఎత్తు. ఓకే సార్. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 14న తెలంగాణలో అంబేద్కర్ విగ్రహం ఎక్కడ సార్ మన యొక్క ఆవిష్కరణ. ఓకే ఇలాంటి యొక్క విగ్రహాల యొక్క ఆవిష్కరణలపై కొంచెం మీరు ఫోకస్ చేసుకోండి సార్ ఎగ్జామ్ లో ప్రధానంగా సార్ ఇక్కడ. ఓకే
మరొక అంశం సార్ 69వ ఫిలింఫేర్ యొక్క అవార్డులను గాంధీనగర్ లో ప్రారంభిస్తే ఈ ఫిలింఫేర్ అవార్డులో బెస్ట్ మూవీ అంటే 12th ఫెయిల్ సార్. విధు భాస్కర్ ఇక్కడ బెస్ట్ డైరెక్టర్, ఆయనకి అవార్డు వచ్చింది సార్. ఇక్కడ బెస్ట్ హీరో అంటే సార్ రణబీర్ కపూర్ సార్, ఆయనకి ఇక్కడ ఎనిమల్ మూవీకి ఒక బెస్ట్ హీరోగా అవార్డు కూడా రావడం జరిగింది సార్. రేపు అడుగుతారు సార్, ఈ మధ్యనే 69వ ఇండియన్ ఫిలింఫేర్ యొక్క అవార్డులను వేడుకల్ని ఎక్కడ నిర్వహించారు, బెస్ట్ మూవీ ఏది, ఈ టైపులో ఇక్కడ నుంచి అడిగే యొక్క అవకాశం ఈ ఏరియా నుండి ఉంటుంది సార్. ఎగ్జామినర్ సార్ ఇక్కడ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయాలి సార్. రేపు త్వరలో సార్ ప్రపంచంలో చెక్కతో తయారు చేసాక ఒకేసారి ఇక్కడ చెక్కతో తయారు చేసాక ఉపగ్రహాన్ని సార్ ఇక్కడ ఏ దేశం పంపించబోతుందంటే జూక్సా మరియు నాసా సంస్థ ఉమ్మడిగా, అంటే మాగ్నోలియా అనే చెట్టు యొక్క చెక్కతో తయారు చేసిన యొక్క సార్ ఇక్కడ లిగ్నో షాట్ అనే ఒక చెక్కతో తయారు చేసిన యొక్క ఉపగ్రహాన్ని త్వరలో పంపించబోతున్నారు. ఇలాంటి అంశాలు రేపు కొద్ది పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ పరంగా మనకి అడిగే యొక్క అవకాశం కూడా ఉంటుంది సార్ ఈ యొక్క ఏరియా నుండి ప్రధానంగా సార్. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే ఎగ్జామినర్ ఇక్కడ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగిన మీరు క్యాచ్ చేయాలి. మధ్యన సార్ భారత వైమానిక దళం ఫిబ్రవరి 17 నాడు జైసల్మేర్ సమీపంలో పోఖ్రాన్ ఎయిర్ టు గ్రౌండ్ యొక్క రేంజ్ నుండి వాయుశక్తి అనే యొక్క పేరుతో ఇక్కడ ఒక వైమానిక విన్యాసాలు కూడా ప్రారంభించిన యొక్క సంఘటన సార్. ఈ మధ్యనే వైమానిక విన్యాసాలని ఎక్కడి నుంచి ప్రారంభించారు, ఈ మధ్యనే వాయుశక్తి అనే యొక్క కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు, ఇలా అడుగుతాడు సార్. ఓకే, భారత క్రికెట్ సార్ ఇక్కడ బీసీసీఐ సార్ ఇక్కడ బీసీసీఐ సార్ ఇక్కడ ఒకే అంటే ప్రకటించిన అవార్డులో సార్ ఈ 2022-23కి సార్ ఇక్కడ పాలీ ఉమిగర్ అవార్డు సార్ జస్ప్రీత్ బుమ్రాకు వచ్చింది. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ అవార్డు పాలీ ఉమిగర్ అవార్డు ఈయనకు లభిస్తే మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఒకే మరొక పర్సన్ పాలీ ఉమిగర్ అవార్డు గ్రహీత శుభ్మన్ గిల్, ఈయన కూడా లభించింది సార్. అదేవిధంగా సార్ ఇక్కడ ఈ మధ్యనే పంజాబ్ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సార్ పంజాబ్ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒకే పంజాబ్ యొక్క ఎలక్షన్ యొక్క ఎన్నికల కౌన్సిల్ యొక్క ఐకాన్ గా పంజాబ్ యొక్క ఎన్నికల సంఘాన్ని ఎంపిక చేసిన యొక్క సంఘటన సార్. ఓకే, మరొక అంశం సార్ ఇది ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా ఇక్కడ నుంచి క్యాచ్ చేయాలి సార్. ఇవే రేపు పోటీ పరీక్షల్లో ప్రధానం మనకి అడిగే యొక్క అంశాలు సార్ ఇవి. ఓకే, మరొక ఇది సార్ ఇక్కడ ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్. ఓకే, థియరీ మరిన్ని అంశాలతో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.